గత కొద్ది రోజులుగా మనం చూసినాము. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, అతను తప్పుకు ఎప్పుడు దొరికిపోయినా, అతని పాలనలో వైఫల్యం వచ్చినా ప్రతిసారి కూడా అతన్ని రక్షించడానికి వెంటనే ప్రత్యక్షమైపోతారు. చంద్రబాబు నాయుడు గారి గూటిలో చిలకలా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలా షర్మిల గారు మారిపోయారు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు ఒక డైవర్షన్ సిస్టర్లా ఆవిడ ఎంటర్ అయిపోతారు. అందులో భాగంగా ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంటర్ అయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూటమి అనేది కాంగ్రెస్ పార్టీ రెండు ఎగ్నిస్ట్ గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఎన్డీఏకి వ్యతిరేకిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ షర్మిల గారి నాయకత్వంలో ఈ కూటమిని పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటూ రహస్య భాగస్వామిగా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసలు ఎల్లో మీడియా స్క్రిప్ట్ చదివే ఒక ఎల్లో సిస్టర్ గా షర్మిల గారు ఈ రోజు మారిపోయారు. ఏపీసీసీ అధ్యక్షురాలంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అని అనుకునే వాళ్ళం. కానీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం కమిటీ అధ్యక్షురాలుగా ఈ రోజు షర్మిల గారు మారిపోయారు. మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ ఇంజన్ గా డెవలప్ చేస్తే అమరావతి కోసం పెట్టే 2 లక్షల కోట్లు కేవలం 10% డబ్బులు అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ మావిగన్ 3 నగరాల్లో 4 కార్పొరేషన్స్ ఉన్నాయి. అలాగే అన్ని కనెక్టివిటీస్, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ పోర్ట్ ఉంది మచిలీపట్నంలో, అలాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. దీన్ని మరింతగా అభివృద్ధి చేయడం చాలా సులభం. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది అని చాలా స్పష్టంగా జగనన్న చెప్పడం జరిగింది. నిజంగా అది విని ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక చర్చ మొదలైంది. నిజమే కదా, ఇంత తక్కువ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తూ ఉంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అమరావతిని రాజధాని చేస్తాను అని చెప్తూ ఉన్నారు. కానీ ముందు నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.